బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నహ్మదుహు సల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వఖాల అల్లాహు తఆలా ఫీ ఖుర్ఆనిల్ మజీద్ ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహుర్ రహ్మానిర్ రహీం. సదకల్లాహుల్ అజీం. రబ్బి ఇష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలీ రబ్బి జిద్ని ఇల్మా. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమునులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం, సర్వలోక ప్రభు అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. సోదరులారా, ఈ రోజున మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎటువంటి విషయం అంటే, మనలో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. అదేమిటంటే దైవము. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని గురించి తెలుసుకోవాలి. ఆయన ఎలాగుంటాడు, ఏమిటి ఆయన యొక్క దైవ భావన ఏమిటి అన్న విషయాన్ని గురించి తెలుసుకోవడానికి చాలామందికి ఆసక్తి, కోరిక, జిజ్ఞాస ఉంటాయి. అయితే సమస్యల్లా దీని గురించి ఎక్కువగా తెలుసుకుంటే మరి ఆచరించవలసి వస్తుందేమో, లేకపోతే అంతవరకు మేము ఆచరిస్తున్నటువంటి విధానాన్ని మరి కాదని మరొక విధానాన్ని అనుసరించవలసి వస్తుందేమో అన్న భయంతో చాలామంది ఈ అంశాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయడానికి అంతగా ఆసక్తి చూపించరు. అయితే మనిషి తన మిగతా ప్రాపంచిక విషయాలకు సంబంధించి మరి అనేక రకాలుగా తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించి మంచి మంచి విషయాలను కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ దేవుడు అనే విషయాన్ని వచ్చేసరికి మాత్రము అతను తన బుద్ధిని, తన జ్ఞానాన్ని ఉపయోగించకుండా తన తాత ముత్తాతల యొక్క ఆచారాలను కానివ్వండి, లేకపోతే తన గురువుల మీద, తన పండితుల మీద ఆధారపడుతూ ఉంటాడు. తద్వారా నిజమైనటువంటి దైవ భావన, మన గ్రంథాలలో ఇమిడి ఉన్నటువంటి ఆ వాస్తవ దైవ భావన ఏమిటో మనకు అర్థం కాకుండా పోతుంది. అయితే రండి సోదరులారా, ఈ రోజున మనము మన గ్రంథాలలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి దైవ భావన ఏమిటి, ఆయన ఏ విధంగా ఉంటాడు అన్న విషయాన్ని గురించి కొంచెం విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజున ప్రపంచంలో అనేక రకాల ధర్మాలు, మతాలు ఉన్నాయి. మరి ప్రతి మతానికి కూడా ఒక్కొక్క దైవం. అయితే మనకు ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది, అరే ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ఇంతమందికి ఇన్ని మతాలకు ప్రత్యేకంగా వేరువేరు దైవాలు ఉన్నారా, లేకపోతే దైవం ఒక్కడేనా? అయితే ఇంతమంది దైవాలు ఉన్నట్లయితే అందరికీ సమానమైనటువంటి శక్తి ఉంటుందా? నిజమైనటువంటి దైవం ఎవరు? దైవం ఒక్కడేనా? అసలు ఉన్నాడా? ఇటువంటి అనేక రకాల ప్రశ్నలు ప్రతి మనిషి జీవితంలో కూడా ఉదయిస్తూనే ఉంటాయి. అయితే సమస్యల్లా దీని గురించి అతను కూలంకషంగా చర్చించడానికి ఆసక్తి చూపిన కారణంగా ఇంకా ముందుకు బాగా మనం తెలుసుకుందాం అన్న అతను ఆ యొక్క కోరిక చూపించిన కారణంగా అతను ఏమవుతుందంటే నిజమైనటువంటి వాస్తవ భావన అతనికి తెలియడం లేదు. అయితే సోదరులారా, ఒక విషయం ఏంటంటే, రెండు అంశాలు మనము తెలుసుకున్నంత వరకు కూడా మనము ఎంత విజ్ఞానాన్ని సంపాదించినప్పటికీ కూడా అది వ్యర్థమే అని చెప్పేసి మనము గమనించాలి. అదేమిటంటే దైవం అనే భావన, రెండు మన జీవితం యొక్క లక్ష్యము. ఈ రెండు అంశాల గురించి మనకు స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే మనము ఎంత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సంపాదించినప్పటికీ కూడా అది వ్యర్థమే, బూడిదలో పోసినటువంటి పన్నీరు మాదిరిగానే. ఎందుకంటే సోదరులారా, మన గ్రంథాలు ఘోషిస్తున్నాయి, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది యెహోవాను గురించి తెలుసుకోవడమే జ్ఞానానికి మూలము అని చెప్పేసి మనకు బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే దైవాన్ని తెలుసుకోవడమే జ్ఞానానికి మూలం అని చెప్పేసి చెప్తుంది. మరి అంతేకాకుండా భగవద్గీత గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మరి ఈ ప్రపంచమంతా కూడా మాయ కప్పబడి నాశరహితమైనటువంటి నన్ను తెలుసుకున్నకున్నది. అంటే నిజమైనటువంటి నన్ను తెలుసుకోకుండా ఈ ప్రపంచమంతా కూడా మాయ కప్పబడి ఉన్నది అని చెప్పేసి మనకు భగవద్గీత గ్రంథం ఘోషిస్తుంది. మరి ఇదే విషయాన్ని అంతిమంగా వచ్చినటువంటి దివ్య ఖురాన్ కూడా ఇదే చెప్తుంది. యా అయ్యుహల్ ఇన్సాన్ మా గర్రక బి రబ్బికల్ కరీం. ఓ మనిషి, పరమ ప్రభు అయినటువంటి ఆ దైవం విషయంలో ఏ విషయం నిన్ను మరుగున పడేసింది? ఎందుకు నువ్వు ఈ విధంగా ఆలోచించడం లేదు ఆయన గురించి అని చెప్పి దైవం ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, మన సృష్టికర్తను, మన దైవాన్ని గురించి తెలుసుకోకపోతే
మన యొక్క విజ్ఞానము జ్ఞానము వ్యర్థము. అదేవిధంగా మన జీవితం యొక్క లక్ష్యం తెలుసుకోకపోతే మన ఈ జీవితము బ్రతుకు కూడా వ్యర్థమే. కాబట్టి రండి, ఈ రోజున మనము మన దైవం యొక్క భావన ఏమిటి, అదేవిధంగా మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఈ రెండు అంశాలను గురించి మనము స్పష్టంగా తెలుసుకోవడానికి దివ్య ఖురాన్ మరియు దివ్య ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల వెలుగులో కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రపంచంలో మనకు రెండు రకాల సృష్టిలు కనబడుతుంటాయి. అది ఒకటేమో దైవం చేత సృష్టించబడ్డ సృష్టి రాసులు ఉంటాయి. ఉదాహరణకి ఈ కొండలు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, చెట్లు, ఈ చేమలు, ఇవన్నీ కూడా. అదేవిధంగా మనిషిచే సృష్టించబడ్డ వస్తువులు కూడా కనబడుతుంటాయి. ఉదాహరణకు గుండె సూది దగ్గర నుండి పెద్ద ఏరోప్లేన్ విమానం వరకు కూడా. ప్రతి వస్తువును మనం పరిశీలించినట్లయితే ఒక లక్ష్యం నిమిత్తం పనిచేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంటుంది. ఉదాహరణకు ఒక చెట్టే తీసుకుందాం మనం, అది నీడనిస్తుంది, ఫలాలను ఇస్తుంది. అంతేకాకుండా అది ఖాళీ బూడిదగా మారిపోయినప్పటికీ కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్రతి వస్తువును మనం పరిశీలిస్తే ఒక లక్ష్యం నిమిత్తము అవి పనిచేస్తున్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంటుంది. అలాంటిది మానవుడు ఉన్నతమైనటువంటి జీవరాశి. ఎందుకంటే మిగతా జీవజాలానికి మానవునికి మధ్య ఉండే భేదం ఏమిటంటే అతనికి మాట్లాడే శక్తి, ఆలోచన శక్తి, వివేచన శక్తి ఉన్నది. ఈ విషయాలు అతన్ని మిగతా జీవరాశుల నుండి వేరు చేస్తున్నాయి. అందుకనే ఉన్నతమైనటువంటి జీవరాశిగా మానవుడిని మనం చెప్పవచ్చు. ప్రతి వస్తువుకు లక్ష్యాన్ని నిర్దేశించే మానవునికి తనకంటూ ఒక లక్ష్యం లేకుండా ఉంటుందా? కేవలం ఈ విధంగా జీవితం గడపడము, ఈ విధంగా మనము మన జీవనం కోసం పోరాటం చేయడము, పడుకోవడము, లేవడము, ఇదేనా మన జీవితము? లేకపోతే ఇంకేదైనా మన జీవితానికి ఒక అర్థం ఉందా, పరమార్థం ఉందా, లక్ష్యం ఉన్నదా? ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సోదరులారా, మనం ఒక ఆలోచన చేద్దాం. ఏంటంటే అసలు దైవం అనే అంశాన్ని గురించి మనము ఎందుకు చర్చించాలి అన్న ప్రశ్న వచ్చినట్లయితే, దైవాన్ని గురించి ఈ రోజున చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంతేకాదు ధర్మాల మధ్య విభేదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నా దైవం గొప్పవాడు, నీ దైవం గొప్పవాడు అని చెప్పేసి. మనము ఈ విధంగా మన భావి తరాలు శాంతిగా ఉండాలంటే, మన సమాజము, మన ప్రపంచము శాంతిమయమైనటువంటి జీవితం గడపాలి అంటే ఈ దైవం అనే ఈ సబ్జెక్టు, ఈ అంశాన్ని మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ విషయంలోనైనా మనకు క్లారిటీ లేకపోయినా పర్వాలేదు, కానీ దైవం విషయంలో మాత్రం చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ మాత్రం ఉండాలి. అయితే అసలు దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న చాలామందికి ఉదయిస్తూ ఉంటుంది. దీనికి మనము లాజికల్గా మన ఆలోచన శక్తిని ఉపయోగించి కొన్ని విషయాలు మనం పరిశీలించినట్లయితే, నేను ఒక అంశం చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే, ఈ విధంగా ఒక ఫ్యాక్టరీ ఉన్నది, అందులో ముడిసరుకు దానికదే వస్తుంది, దానికదే వస్తువులు తయారైపోయి దానికదే బయటికి వెళ్ళిపోతుంది, దానికదే మార్కెట్లోకి వెళ్ళిపోతుంది అని నేను చెప్తే ఎవరైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారా? ఎంత మాత్రం కూడా జరగదు. కాబట్టి ఈ విధంగా ఒక కర్త అనేది లేకుండా ఈ సృష్టిలో ఏ వస్తువు కూడా నడవడం అనేది జరగదు. ఇది అందరం కూడా ఒప్పుకునే సత్యమే. ఈరోజు నాస్తికులు సైతము లేదు, ఒక శక్తి నడిపిస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఎవరు ఎంత మాత్రం కూడా సంకోచించరు, దాన్ని ఒప్పుకుని తీరుతారు కూడా. కాబట్టి ఒక కర్త అనేది, ఒక శక్తి అనేది తప్పనిసరిగా ఉన్నది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మనిషి యొక్క పుట్టుకను కూడా మనం పరిశీలించినట్లయితే, దానికదే పుట్టేయడము, అంటే మనిషి దానికదే పుట్టేయడము, ఈ విధంగా పెరిగిపోవడము, తిరిగి చనిపోవడము, ఈ విధంగా దానికదే జరుగుతుంది అని మనము చెప్పినట్లయితే అది అంతగా సమంజసంగా ఉండదు. అంతగా మన బుద్ధికి, మన వివేకానికి అది అంగీకరించే విషయం కూడా అది గోచరించదు. కాబట్టి అంతేకాకుండా మనం ఒక ప్రకృతిని ఒకసారి పరిశీలించినట్లయితే, ఇంత క్రమబద్ధంగా, ఇంత లయబద్ధంగా, ఇంత సక్రమమైనటువంటి పద్ధతిలో ఈ ప్రకృతి నడుస్తుందంటే తప్పనిసరిగా దాని వెనకాల నడిపే శక్తి ఒకడు ఉన్నాడు అని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ శక్తి అనేది ఒక్కళ్ళ, ఇద్దరా, ముగ్గురా, 3 కోట్ల మందా, ఎంతమంది అనేది ఇప్పుడు మనము దీనికి సమాధానం కనుక్కోవాలి. చూడండి సోదరులారా, సరే ఆ శక్తి ఒకడు కాకుండా 2, 3 లేకపోతే 3 కోట్ల మంది ఉన్నట్లయితే ఏం జరిగేది అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, ఒకటి, ఈ విధంగా అనేక మంది శక్తులు ఉన్నట్లయితే ప్రపంచంలో మానవులందరూ ఒకే విధంగా ఎందుకున్నారు అనేది ఒక ప్రశ్న వస్తుంది. దాన్ని మనం ఆలోచించాలి. మానవులందరూ ఒకే విధంగా ఉన్నారు అంటే మానవులందరినీ పుట్టించేది ఒకడే దైవము అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా చూడండి, ఈ ప్రకృతి ఎంత క్రమబద్ధంగా నడుస్తుంది అంటే నడిపే శక్తి వెనకాల ఒక్కటి ఉండడం వల్లనే ఈ ప్రకృతి అంతా కూడా ఒక క్రమబద్ధంగా నడుస్తుంది అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా ఈ ప్రశ్నలను మనం వేసుకుంటే సమాధానం తప్పనిసరిగా ఆ శక్తి కంపల్సరిగా ఒక్కటి మాత్రమే అయి ఉంటుంది. 2 కాదు, 3 కాదు, 3 కోట్ల మంది కాదు, 30 కోట్ల మంది కాదు, ఆ శక్తి ఒక్కడే అని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకవేళ
ఈ విధంగా ఆ శక్తి ఒక్కడు కాకుండా అనేక మంది ఉంటే ఏం జరిగేది అన్న దాని గురించి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో దైవము కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నాడు. ఒకటేంటంటే అఫమై యఖ్లుకు కమన్ లా యఖ్లుకు అఫలా తుబ్సిరూన్ అంటున్నాడు. అంటే పుట్టించేవాడు ఏమీ పుట్టించనివాడు, అంటే సృష్టికర్త ఏమి సృష్టించలేనివాడు ఇద్దరు ఒకటే అవుతారా? ఏ విధంగా మీరు ఒకటిగా చేస్తున్నారు? కాబట్టి మిమ్మల్ని పుట్టించే శక్తి, మిమ్మల్ని పుట్టించినటువంటి ఏమీ కూడా చేయలేనటువంటి శక్తులు ఒకళ్ళు ఏ విధంగా అవుతారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. ఇంకొక సందర్భంలో మీకు మీరే సృష్టికర్తలు అయితే మీరు ఒక జీవిని పుట్టించి చూపించండి అని చెప్పేసి దైవం ప్రశ్నిస్తున్నాడు. మనం ఒక చిన్న చీమకు కూడా మనము ప్రాణాన్ని ఇక్కడ పోయలేము. ఇంకొక అంశాన్ని దైవం చెప్తున్నాడు, మరి లౌకాన ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లా ఫసదతన్, ఒకవేళ ఓ మానవుడా ఈ భూమి ఆకాశాల మధ్య ఒక్క దైవం కాకుండా అనేక మంది ఉన్నట్లయితే ఈ భూ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయేది, అంతా ఒక క్రమరాహిత్యాన్ని, ఒక క్రమబద్ధమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా తారుమారైపోయేది అని చెప్పేసి దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి మరొక సందర్భంలో ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు మీకు లేడు, ఒకవేళ ఉన్నట్లయితే ప్రతి దేవుడు కూడా తన సృష్టిని తీసుకుని వేరు పడిపోయి తమలో తాము పోరాటాలు చేసుకునేవారు, దండయాత్రలు చేసుకునేవారు, ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఒక దైవం మీద మరొక దైవము మరి పోరాటాన్ని చేసుకుని శక్తివంతమైనటువంటి దైవం మిగిలేవాడు. కానీ ఆ విధంగా జరగడం లేదు. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానము తప్పనిసరిగా మన అంతరాత్మ ఏం సమాధానం ఇస్తుందంటే, లేదు నీ కర్త ఒక్కడు మాత్రమే, నీ దైవం ఒక్కడు మాత్రమే, నీ దేవుడు ఒక్కడు మాత్రమే. అందుకనే ఈ సృష్టి అంతా కూడా ఎంత క్రమబద్ధంగా ఉంది, మానవులందరూ సమానమైనటువంటి మరి స్వరూపాన్ని కలిగి ఉన్నారు. మరి వనరులు పడుతున్నట్లయితే అంటే వాన కానీ ఎండ కానీ దైవ వనరులు, ఈ అనుగ్రహాలు అన్నీ కూడా మానవులందరి మీద సమానంగా ఎందుకు పడుతున్నాయి అంటే మరి కురిపించేవాడు మరి ఒక్కడు మాత్రమే అని మన అంతరాత్మ, నిజంగా మన అంతరాత్మను ప్రశ్నించినట్లయితే తప్పనిసరిగా మనకు ఈ సమాధానం లభిస్తుంది. అయితే సోదరులారా, మన అంతరాత్మను కాకుండా మన గ్రంథాలను కూడా మనం ఒకసారి అడిగి చూడాలి. ఎందుకంటే భగవద్గీత గ్రంథంలో ఒక శ్లోకం మనకు ఏం చెప్తుందంటే 16వ అధ్యాయం 24వ శ్లోకంలో తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్యాకర్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసే. దీని అర్థం ఏమిటంటే నీకు ఒక పని చేయదగినది చేయరానిది నిర్ణయించినప్పుడు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. అంటే నీకు ఒక ఆలోచనకు ఆ శాస్త్రబద్ధమైనటువంటి ఆధారం ఉండాలి. కాబట్టి నీ ఊహాత్మకంగా లేకపోతే పలానా వాళ్ళు చెప్పారనో, నా గురువుగారు ఈ విధంగా చెప్పారనో, నా పండితులు ఈ విధంగా చెప్పారనో కాదు, నీ శాస్త్రం ఏం చెప్తుంది, నీ దైవ గ్రంథం ఏం చెప్తుంది, ఈ ప్రాతిపదికన ఉండాలి అని చెప్పేసి మనకు భగవద్గీత గ్రంథము మరి మనకు ఘోషిస్తుంది. మనము ఇదే విషయాన్ని పరిశీలించినట్లయితే అసలు దైవం ఎంతమంది అని మన గ్రంథాలు ఏం చెప్తున్నాయని మనం పరిశీలించినట్లయితే చివరిగా వచ్చినటువంటి ఖురాన్ చెప్తుంది, ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహుర్ రహమానుర్ రహీం. ఓ మానవులరా, మీ ప్రభువు కేవలం ఒక్కడు మాత్రమే, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అని ఘోషిస్తుంది. జాలికుముల్లాహు రబ్బుకుం ఖలక కుల్ల షయ్యిన్, ఆ ప్రభువే మీ దైవము, ఆయన సమస్తాన్ని కూడా సృష్టించిన వాడు, కాబట్టి మీరు ఆయనను మాత్రమే ఆరాధించండి అన్న వాక్యం కూడా మనకు కనబడుతుంది. ఇదేంటండి మరి చాలా విచిత్రంగా ఉన్నది, దైవం ఒక్కడే అని చెప్తున్నారు, మరి మా గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మా గ్రంథాలు అనేక మంది దైవాలు ఉన్నారు అని చెప్తున్నాయి అని ఎవరైనా భావించట్లేదు, చాలా పొరపాటు. ఎందుకంటే దివ్య ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు అన్నీ కూడా ఒకే దైవారాధన గురించి, ఒకే ఈశ్వరుని ఉపాసన గురించి, ఒకే ఏకేశ్వరోపాసన గురించి మాత్రమే బోధిస్తున్నాయి. ఉదాహరణకు చందోగ్య ఉపనిషత్తును మనం పరిశీలించినట్లయితే ఏకం యవద్వితీయం బ్రహ్మం అనే శ్లోకం ఉంటుంది. అంటే ఏకం ఆయన ఒక్కడే, యవద్వితీయం ఆయన రెండోవాడు కాడు, బ్రహ్మం ఆయన సృష్టికర్త అన్న శ్లోకం మనకు కనబడుతుంది. మరి ఇదే విషయాన్ని మనము ఋగ్వేదాన్ని మనం అడిగినట్లయితే 6వ అధ్యాయంలో ఏక ఇట్టముష్టుహి, సాటి సమానము లేని ఆ ఒక్క దైవాన్ని మాత్రమే మీరు స్తుతించండి, అప్పుడు మీకు ఏ బాధ కూడా బాధించదు అని చెప్పేసి శ్లోకం కనబడుతుంది. మరి అంతేకాకుండా ఇదే విషయాన్ని భగవద్గీత గ్రంథం కూడా చాలా స్పష్టంగా, ఓ అర్జున, దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. ఓ అర్జున, ఎల్లవేళలా కూడా నువ్వు ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందు. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు ఏమని, తనకు
అతీతంగా ఉన్నటువంటి మరొక శక్తిని ఆయన ఉద్దేశించి చెప్తున్నాడు. తమ ఏవ, ఆయన ఒక్కరిని మాత్రమే నీవు ఆరాధించు. తత్ ప్రసాదాత్ పరం శాంతిం ప్రాప్యసి శాశ్వతం, ఆయన అనుగ్రహం చేత నువ్వు శాశ్వతమైనటువంటి మోక్షాన్ని మరి శాంతిని పొందుతావు అని చెప్పేసి, మరి ఆ ఒక్క దైవం తప్ప మరొకడు ఆరాధనకు అర్హుడు కాడు అని మరి ఏకేశ్వరోపాసన గురించి మనకు భగవద్గీత గ్రంథం కూడా ఘోషిస్తుంది. మరి ఇదే విషయాన్ని మనము బైబిల్ గ్రంథాన్ని అడిగినట్లయితే పాత నిబంధన గ్రంథంలో యెషయా అనే గ్రంథంలో అక్కడ యెహోవా అనే పేరు గల దైవం చెప్తున్నాడు, ఓ భూ దిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, మరి దేవుడును నేనే, మరి ఏ దేవుడును కూడా లేడు అన్న వాక్యం మనకు కనబడుతుంది. మరి ఇదే విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు యేసు కూడా ఇదే బోధిస్తున్నారు. మరి మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నారు, మీరు భూమి మీద ఎవనికి కూడా తండ్రి అని పేరు పెట్టకండి, ఎందుకంటే మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. తండ్రి అంటే ఆ బైబిల్ పరిభాషలో దైవం అని అర్థం. అయితే సోదరులారా, ఇక్కడ ప్రశ్నల్లా ఇదేంటంటే ఇన్ని గ్రంథాల్లో దైవం ఒక్కడే అని ఉంది అంటే వేరు దైవాలా? ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఏ విధంగా అయితే ఒక వస్తువుకు వివిధమైనటువంటి భాషల్లో పేర్లు వేరువేరుగా ఉంటాయో, ఉదాహరణకు నీళ్లు ఉన్నాయనుకోండి, నేను పానీ అంటే ఇంకొక వ్యక్తి నీళ్లు అంటాడు, ఇంకొక వ్యక్తి వాటర్ అంటాడు, మరి తమిళ వ్యక్తి తన్ని అంటాడు. అంతే తప్పించి అందులో ఉన్న పదార్థం ఒకటే. కాబట్టి ఈ విధంగా దైవాన్ని అరబీ భాషలో అల్లాహ్ అని, హిబ్రూ భాషలో యెహోవా అని, మరి అంతేకాకుండా మరి సంస్కృత భాషలో సర్వేశ్వరుడిని పిలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రశ్నల్లా ఆయన ఒక్కడేనండి, ఇది మాకు అందరికీ కూడా తెలుసు. అయితే ఆయన మరి ఏ విధంగా ఆరాధించినా కూడా ఆయన ఆరాధించినట్లేనండి. ఆయన ఒక్కడే, రూపాలు మాత్రం అనేకమండి. కాబట్టి ఎవరు ఏ విధంగా రూపాలతో ఆరాధించినా కూడా ఆయన ఒక్కడిని మాత్రమే ఆరాధించినట్లండి అన్న చాలా సహజమైనటువంటి సాధారణమైనటువంటి భావన ఈ రోజున ప్రపంచం అంతా కూడా చోటు చేసుకుని ఉంది ప్రధానంగా. అయితే సోదరులారా, దీని గురించి కూడా మనం ఆలోచించాలి. వాస్తవానికి ఇది నిజంగానేనా, లేకపోతే మన గ్రంథాలు వేరే విధంగా బోధిస్తున్నాయా? ఈ విషయాన్ని మనం, ఎందుకంటే మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ధర్మ గ్రంథాలు ఏం చెప్తున్నాయి, మనము అందులో తెలుసుకొని దాని ప్రకారం ఆచరించాలి తప్పించి మన యొక్క గురువుల మీద కానీ లేకపోతే మన బోధకుల మీద కానీ మనం ఎంత మాత్రం కూడా ఆధారపడకూడదు. అయితే దైవం ఒక్కడే అని మనము తెలుసుకున్న తర్వాత ఆయన ఎలాగుంటాడు అనేది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. చూడండి సోదరులారా, ఒక ఊళ్ళో ఒకే పేరు గల వ్యక్తి ఒక నలుగురు ఉన్నారనుకోండి, మనము ఏ విధంగా గుర్తుపడతాం? ఈ విధంగా అతనికి కొన్ని లక్షణాల ద్వారా గుర్తుపడతాం. అతనండి పలానా వ్యక్తి అండి ఎర్రగా ఉంటాడండి, లేకపోతే పొడుగ్గా ఉంటాడండి, లేకపోతే నల్లగా ఉంటాడండి. ఈ విధంగా కొన్ని లక్షణాల ద్వారా ఆ వ్యక్తిని గుర్తుపడతాం. అదేవిధంగా మన ప్రపంచంలో రకరకాలైనటువంటి దైవాలు ఉన్నాయి. అనేక మంది దేవుళ్ళగా పిలువబడేవారు చాలామంది మనకు ప్రపంచంలో కనబడుతున్నారు. రోజుకొక దైవము పుట్టుకొస్తూనే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నిజమైనటువంటి వాస్తవమైనటువంటి దైవాన్ని మనం ఏ విధంగా గుర్తుపట్టాలి? ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. అయితే సోదరులారా, గ్రంథాల వెలుగులో పరిశీలించినట్లయితే దైవము మనను ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా మనకు చెప్పడం జరిగింది, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనలను ఈ విధంగా అయోమయ పరిస్థితుల్లో దైవం ఎంత మాత్రం కూడా నట్టలేదు. ఆయన తన గ్రంథంలో నాకు 5 లక్షణాలు ఉన్నాయి, ఈ లక్షణాల ఆధారంగా నన్ను గుర్తించండి, మీరు ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నారో వాళ్లకు ఈ లక్షణాలు ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళను మీరు దైవాలుగా భావించండి, లేదు అంటే వారు మీ మళ్ళీ మానవులు తప్పించి దైవాలు కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకుని అంటున్నాడు. ఆ లక్షణాలు ఏంటండి? ఒకటేమిటంటే దైవము సృష్టికర్త అయి ఉంటాడు, సృష్టి అయి ఉండడు. సృష్టి అంటే ఎవరండి? సృష్టి అంటే మీరు, నేను, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ సమస్త జీవరాశులు, ఇవన్నీ కూడా సృష్టి రాశులు. కానీ వీటికి అతీతంగా ఉండేవాడు సృష్టికర్త. కాబట్టి దైవం అనేవాడు సృష్టికర్త అయి ఉంటాడు. ఇంకా రెండో లక్షణం ఏంటంటే ఆయన పుట్టించేవాడు ఉంటాడు కానీ స్వయంగా పుట్టాడు. భగవద్గీత గ్రంథం చెప్తుంది, అహం అజహ అని చెప్పడం జరిగింది. అంటే నేను పుట్టుక లేనివాడని అని చెప్పేసి. కాబట్టి మనుషులు మళ్ళీ ఆయనకు పుట్టుక ఉండదు, జీవజాలాలకు పుట్టుక ఉన్నట్టు ఆయనకు పుట్టుక ఉండదు, ఆయనకు జన్మ ఉండదు, ప్రారంభము ఉండదు, ఆయనకు అంతము కూడా ఉండదు. కాబట్టి రెండవ లక్షణం ఏంటంటే ఆయన పుట్టుకని ఇస్తాడు, జన్మని ఇస్తాడు కానీ ఆయన స్వయంగా జన్మించాడు. ఇంకా మూడోది ఏంటంటే ఆయన చావుని ఇస్తాడు కానీ ఆయన నాశనము కాడు, ఆయనకు చావు ఉండదు. ఇదే విషయాన్ని గురించి చాలా స్పష్టంగా భగవద్గీత గ్రంథాన్ని పరిశీలిస్తే 10వ అధ్యాయం 3వ శ్లోకాన్ని పరిశీలిస్తే, యోమామజం అనాదిం చవేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢస్య మర్త్యేషు సర్వపాపే ప్రముచ్యతే. నాకు 3 లక్షణాలు ఉన్నాయని ఎవరైతే గ్రహిస్తారో వారు నిజమైనటువంటి జ్ఞానులు. అది ఏంటి చెప్తున్నాడు దైవము? యోమాం అజం, నేను అజం అంటే పుట్టుక లేనివాడని.
అనాదిం ఎప్పటి నుండే ఉండేవాడిని, చవేత్తి లోకమహేశ్వరం సర్వలోకాలకు నేనే ప్రభువును. అంతే తప్పించి భూలోకానికి ఒక దైవము, ఆకాశానికి ఒక దైవము, మరి వర్షానికి ఒక దైవము, ఎండకు ఒక దైవము కాదు. చవేత్తి లోకమహేశ్వరం సర్వలోకాలకు కూడా నేనే దైవాన్ని అని ఎవరైతే నన్ను భావిస్తారో అసమ్మూఢస్య మర్త్యేషు మనుషులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపై ప్రముచ్యతే, సర్వ పాపాల నుండి కూడా వాడు వేడబడుతున్నాడు. కాబట్టి దైవానికి పుట్టుక చావు లేదు అని భావించడము, ఆ విధంగా నమ్మడము, ఆ విధంగా ఉన్నవాళ్ళనే దైవంగా భావించడం అనేది మనిషి యొక్క కర్తవ్యము. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి, దైవం యొక్క లక్షణాన్ని గురించి చెప్తాను. ఇది అనుక్షణం కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేకాదు మన పండితులను, మన సంస్కృత పండితులను, మన బోధకులను, పీఠాధిపతులను, మఠాధిపతులకు కూడా నేను మనస్ఫూర్తిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అదేమిటంటే భగవద్గీత గ్రంథంలోని ఈ శ్లోకాన్ని గురించి మీరు ఆలోచన చేసి తెలియనటువంటి అందరికీ కూడా తెలియచెప్పాలి. లేకపోతే రేపు దైవం వద్ద సమాధానం చెప్తారు మీరు అని నేను చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేమిటంటే చూడండి, మన ఇళ్లలో భగవద్గీత గ్రంథం ఉన్నట్లయితే ఇప్పుడే తెరిచి చూడండి. 12వ అధ్యాయము 3వ శ్లోకము. 12వ అధ్యాయము 3వ శ్లోకంలో దైవము తనకు ఏ లక్షణాలు ఉంటాయో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. మనము ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో, లేకపోతే లేదండి మరి దైవం ఒకడే, ఆయనకు అనేక రూపాలు ఉంటాయండి అని మనం ఆయనకు ఒక స్వరూపాన్ని, ఒక ఆకారాన్ని కల్పించి ఆరాధిస్తున్నాం కదా, అది నిజంగా ఆయనకు ఏ ఆకారం ఉంటుంది, ఆయన ఎలాగుంటాడో ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అక్కడ చెప్తున్నాడు, ఏత్యక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింతం చకూటస్థలం ధ్రువం అని చెప్తున్నాడు. చూడండి ఎన్ని లక్షణాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఏత్యక్షరం, ఏదైతే అక్షరము అంటే నాశనము లేనిదో, చావు లేనిదో, అనిర్దేశ్యం అంటే ఇంద్రియాలకు గోచరము కాదు, అంటే కన్నులతో ఆయనను చూడడం కానీ, నోటితో ఆయనను వర్ణించడం కానీ, చేతులతో ఆయనను స్పర్శించడం కానీ చేయలేము, ఇంద్రియాలకు గోచరము కానివాడు. అనిర్దేశ్యం, అవ్యక్తం, వ్యక్తం కాబడినటువంటి వాడు. ఏ స్వరూపం, మంచి స్వరూపం, అందమైన స్వరూపం ఉన్నది, కానీ అది ఏమిటో ఎలాగుంటుందో మనకు తెలియదు. ఇదే విషయాన్ని గురించి మనకు క్రీస్తు యేసు కూడా మరి యోహాను సువార్తలో చెప్తారు, ఎవరును కూడా తండ్రి స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు అంటారు. కాబట్టి ఎవరు ఆయన ఇంతవరకు చూసింది లేదు. అదే విషయాన్ని ఇక్కడ భగవద్గీత గ్రంథంలో చెప్తున్నాడు. మరి అవ్యక్తం, ఆయన వ్యక్తము కానివాడు. మరి అంతేకాదు, మరి సర్వత్రగం, సర్వం కూడా వ్యాపించి ఉన్నవాడు. చకూటస్థం అంటే ఆయన ఉన్నతంగా ఉన్నవాడు, మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. మానవుల వల్లే చావు పుట్టుకలు, భార్య బిడ్డలు, మరి దెబ్బలు తినడము, రక్తం కారణం, ఇటువంటి మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు ఆయన. మరి అంతేకాదు, అచలం ధ్రువం, ఆయన చలించని వాడు. అంతేకాదు, ఆయన ఒక స్థానంలో ఉండి కిందకు మరి అవతారాన్ని ధరించడము, ఈ విధంగా తన స్థానాన్ని మార్చుకుని రావడము ఆయన చేయడు. అచలము, చలించనివాడు ఆయన. చూడండి ఎన్ని స్పష్టమైనటువంటి లక్షణాలను ఇక్కడ దైవం తన గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం ఆలోచించి అప్పుడు మనము ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో వాళ్ళలో మనము సర్టిఫై చేయాలి. ఆహా, ఈ లక్షణాలు ఈయనకు ఉన్నాయి, ఈయన దైవం అని చెప్పేసి. కానీ సోదరులారా, మనము ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో అందులో ఏ ఒక్కరు కూడా ఈ లక్షణాలకు సరితూగరు. ఎందుకంటే ఈ లక్షణాలు మరి ఎవరికి కూడా ఉండవు, ఒక్క దైవానికి తప్పించి. ఈ విషయాన్ని మనం గమనించాలి సోదరులారా. మరి మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఆలోచన చేయండి. 12వ అధ్యాయం 3వ శ్లోకాన్ని గురించి చాలా స్పష్టంగా అందరికీ కూడా బోధించండి. మరి ఈ విధంగా సత్యాన్ని నలుగురికి చెప్పినట్లయితే వాళ్ళు నాకు చేరువ అవుతారని చెప్పేసి మనకు భగవద్గీత గ్రంథం కూడా చెప్తుంది. ఎవరు ఇతరులకు హితమనర్చట యందు ఆసక్తి గలవారో వారు మోక్షాన్ని పొందుతున్నారని చెప్పేసి. కాబట్టి ఇతరులకు మంచి చేయాలి, వాళ్లను నిజమైనటువంటి దైవానికి దగ్గర చేయాలి అన్న ఆలోచనతోటి మనము సత్యాన్ని విడమిర్చి చెప్పినప్పుడు నిస్సందేహంగా ఇది దైవానికి చాలా ఇష్టమైనటువంటి పని అవుతుంది. మరి ఇదే విషయాన్ని అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ కూడా ఇదే చెప్తుంది సోదరులారా. మరి ఖురాన్ చెప్తుంది, లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్, ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, ఆయన అందరి చూపులను కూడా అందుకుంటాడు. మన చర్మ చక్షువులు, ఈ కళ్ళు ఆ శక్తి కలిగి లేవు, కాబట్టి దైవాన్ని మనం చూడలేము, కానీ ఆయన సర్వాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఈ లక్షణాలు గల ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళను మనము దైవంగా భావించాలి. అది కేవలం ఒక సృష్టికర్తగా మాత్రమే చెంది ఉన్నటువంటి లక్షణాలు. ఇప్పుడు మనకు 2 విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. అదేమిటంటే దైవం ఒక్కడేనండి, ఆ తర్వాత ఆయన
ఆయనకు చావు పుట్టుకలు ఉండవు, ఆయన సృష్టికర్త అయి ఉంటాడు, ఆయన స్వరూపము, రూపము, ఆకారము, ఆయన యొక్క విగ్రహము ఏమి కూడా లేదు అని ఒకటి తెలిసింది. ఇంకా ఏంటంటే తర్వాత మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, సరేనండి మరి ఎందుకు ఆయనను ఆరాధించాలన్న ప్రశ్న వస్తుంది. దైవం ఒక్కడే, ఆయనకి లక్షణాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి, మీరు బాగానే చెప్పారండి. మరి ఆయనకు ఎందుకు మనం ఆరాధన చేయాలి, మన పూజలు, మన పునస్కారాలు ఆయనకు ఎందుకే చేయాలి, ఆయనకి ఎందుకు చేయాలన్న ప్రశ్న వస్తుంది. అయితే సోదరులారా చూడండి, మన నిజ జీవితంలో మనం ఎవరి నుండైనా మనం ఏదైనా చిన్న సహాయాన్ని పొందామనుకోండి, తప్పనిసరిగా మన వాళ్ళకు థ్యాంక్స్ చెప్తాం. అది మనిషిగా మన కనీస బాధ్యత, కనీస కర్తవ్యం. అలాంటిది మనకు పుట్టుక లేనటువంటి మనకు జన్మనిచ్చాడు, సకల సౌకర్యాలు కూడా ఆకాశం నుండి కురిపిస్తున్నాడు, ఆయన వానను కురిపిస్తున్నాడు, మరి ఈ విధంగా ఎండను కాయిస్తున్నాడు, అన్ని రకాల అనుగ్రహాలు ఆయన కురిపిస్తున్నప్పుడు మరి ఆయనకు మనము ఆరాధన కాకుండా ఎవరికి చేస్తామో ఒకసారి ఆలోచించండి సోదరులారా. మన జన్మకు కారణం ఆయన ఇస్తున్నటువంటి వాన ఆధారంగా మనం పంటలు పండించుకుని జీవితం గడుపుతున్నాం. మరి మనము కృతజ్ఞతలు ఆయనకు తెలపకుండా, ఆరాధనలు ఆయనకు చేయకుండా, మొక్కుబడులు ఆయనకు చెల్లించకుండా మరి ఎవరికి చెల్లిస్తాం ఒకసారి ఆలోచించండి. కానీ దురదృష్టం ఏంటంటే 90% మంది మరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం లేదు. అనుగ్రహాలు ఆయన నుండే పొందుతున్నారు, కానీ కృతజ్ఞతలు వేరే వాళ్ళకు చెల్లిస్తున్నారు. ఏమాత్రం కూడా సంబంధం లేని మనలాంటి బలహీనమైనటువంటి మానవులకు కానివ్వండి, బలహీనమైనటువంటి జీవజాలాలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. దేవుని స్థానంలో వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది ఎంత ఘోరమైనటువంటి పాపాన్ని మనం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మనము ఆయనకు ఎందుకు కృతజ్ఞతలు తెలపాలి అన్న ప్రశ్న వస్తే, ఆయన కురిపిస్తున్నటువంటి అనుగ్రహాలకు కృతజ్ఞతగా మనము ఆయనకు కృతజ్ఞతలు తెలపాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఆ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, సరేనండి దైవానికి సాటి కల్పిస్తే ఏం జరుగుతుందండి? ఈ విధంగా తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారము, మధ్యలో మేము మారలేము, ఈ విధంగా జీవితం ఈ విధంగానే గడిచిపోతుంది, ఈ విధంగా అయితే ఏంటి పరిస్థితి అంటే దానికి హెచ్చరిక చేస్తున్నాడు అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో. లహు దవతుల్ హక్, జాగ్రత్త సుమా, ఆయనను మాత్రమే ఆరాధించడం అనేది ఆయన హక్కు, ఆ హక్కును చెల్లించడమే నీ బాధ్యత, అందునిమిత్తమే నీవు ఈ ప్రపంచంలోనికి వచ్చావు. నీ లక్ష్యము దైవారాధన, ఆయన ఒక్కరిని మాత్రమే ఆరాధించడము. ఇదే విషయాన్ని దైవం చెప్తున్నాడు. మరి వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదు, నేను మానవులను ఇతర జీవజాలను నా ఆరాధన నిమిత్తం మాత్రమే సృష్టించాను. కాబట్టి మానవ జీవితానికి ఔన్నత్యాన్ని ప్రసాదించేది ఏదైనా ఉంది అంటే ఆ ప్రభు దాస్యమే, ఆ దేవుని యొక్క దాస్యమే. ఆయన దాస్యంలోనే మానవ జీవితానికి మోక్షం ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు, ఇన్నల్లజీన తదౌన మిన్ దూనిల్లా, మీరు దైవాన్ని విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నారో మీలాంటి దాసులే వాళ్ళు కూడా చావు పుట్టుకలు ఉన్నవాళ్లే, వాళ్ళు కూడా దైవం ముందు నిలబడి సమాధానం చెప్పుకోవలసిన వాళ్లే. వాళ్ళని మీరు ఏ విధంగా దైవాలుగా ఆరాధిస్తారు? కాబట్టి మీలాంటి మానవులను కాదు, మీరు వాళ్ళందరినీ పుట్టించినటువంటి దైవాన్ని మాత్రమే ఆరాధించండి అని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. అయితే ఇదేంటంటే బాగానే ఉంది, ఒక ఖురాన్లోనే హెచ్చరిక ఉందంటే లేదు సోదరులారా. ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా ఇదే హెచ్చరికను చేస్తున్నాయి. మరి యజుర్వేదం చెప్తుంది, ఎవరైతే ప్రాకృతిక వస్తువులను ఆరాధిస్తారో, ప్రాకృతిక వస్తువులు అంటే ప్రకృతి సంబంధమైనటువంటి వస్తువులు, భూమి కానివ్వండి, ఆకాశం కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఇవన్నీ ఎవరైతే ఈ విధంగా ప్రాకృతిక వస్తువులను ఆరాధిస్తారో వారు భయంకరమైనటువంటి చీకటిలో ప్రవేశిస్తారు. ఎవరైతే ప్రకృతిలో పుట్టిన వాని యందు ఆనందిస్తారో వారు మరింతగా భయంకరమైనటువంటి అంధకారంలో చిక్కుకుపోతారు. అంటే ప్రకృతిలో పుట్టినటువంటి మనలాంటి జీవజాలను, మానవులను, ప్రవక్తలను ఎవరైతే ఆరాధిస్తారో వారు మరింత అంధకారంలో చిక్కుకుపోతారు అని చెప్పేసి యజుర్వేదం 40వ అధ్యాయం 9వ శ్లోకం మనకు హెచ్చరిస్తుంది. మరి సోదరులారా, ఈ విధంగా మనకు అన్ని గ్రంథాలు కూడా దైవం ఒక్కడేనని, ఆయన తప్పించి మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడిని ఆరాధించడంలోనే మనకు ఇహపరలోక సాఫల్యం ఉన్నదని చాలా స్పష్టమైనటువంటి సమాచారాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే సోదరులారా, చివరిగా మనము ఒక అంశాన్ని తెలుసుకుని ఈ యొక్క టాపిక్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సరేనండి, ఇంతకీ ఆయనను చేరే మార్గం ఏమిటండి? ఏ విధంగా మనం దైవాన్ని చేరగలము? ఏ విధంగా ఈ మనిషి జీవితానికి మోక్షం లభిస్తుంది? మన మానవ జీవితం యొక్క లక్ష్యము ఏ విధంగా సిద్ధిస్తుంది అన్న ప్రశ్న వచ్చినట్లయితే సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్ చెప్తుంది, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఉబుదు రబ్బకుముల్లజీ, మీ ప్రభువును మాత్రమే ఆరాధించండి. ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిద, ఆయన మిమ్మల్ని ఒకే స్త్రీ పురుషుల నుండి సృష్టించాడు. అంతేకాదు, మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించినటువంటి మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి అని చాలా స్పష్టమైనటువంటి సందేశం ఇస్తుంది. కాబట్టి మానవ జీవితానికి మోక్షము ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఆరాధన తప్ప మరొక మార్గము లేదు. మరి ఇదే విషయాన్ని
భగవద్గీత గ్రంథం కూడా చెప్తుంది. చివరి అధ్యాయాన్ని మనం పరిశీలించినట్లయితే మరి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఓ అర్జున, దైవం ఈ విధంగా బోధిస్తున్నాడు. 18వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే సర్వధర్మాన్ని పరిత్యజ్య, నీ మార్గాలు ఏదైనా, నీ విధానాలు ఏదైనా, నీ పద్ధతులు ఏదైనా అన్ని కూడా పక్కన పెట్టు. మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే నువ్వు ఆరాధించు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇస్యామి మాసుచ. ఓ మాసుచ, నిన్ను నేను సర్వ పాపాల నుండి కూడా బయటకు తీసి మోక్షాన్ని ప్రసాదిస్తాను. కాబట్టి ఆ ఒక్క దైవారాధనలోనే మనిషి యొక్క మోక్షం ఇమిడి ఉన్నది. చివరిగా నేను ఈ ఖురాన్ యొక్క మరి బైబిల్ గ్రంథం కూడా ఇదే చెప్తుంది సోదరులారా. బైబిల్ గ్రంథం చెప్తుంది, క్రీస్తు యేసు చెప్తున్నారు, మరి మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ ప్రభువును పూర్ణ మనస్సు, పూర్ణ జ్ఞానము, పూర్ణ వివేకంతో మాత్రమే ఆరాధించాలి. కాబట్టి ఇది ఒక్కటే మనలను స్వర్గానికి, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేది. మరి అంతిమంగా వచ్చినటువంటి ఖురాన్ కూడా ఇదే చెప్తుంది, ఓ మానవులారా, మీరు అందరూ కూడా తూబు ఇలల్లాహి తౌబతన్ నసుహా, మీరందరూ దైవం వైపునకు తిరగండి, పాపక్షమాపణ ఆయనను మాత్రమే వేడుకోండి. ఆయన మీకు మరి అన్ని పాపాలను క్షమించే శక్తి ఉన్నవాడు. కానీ ఆయనకు సాటి కల్పించడం పాపాన్ని చేసి మీరు భయంకరమైనటువంటి నరకంలో చిక్కుకుపోకండి. ఇన్నల్లాహ్ యగ్ఫిరు మా యుష్రక బిల్లా, ఆయన ప్రతి పాపాన్ని క్షమిస్తాడు కానీ సాటి కల్పించడం అనే పాపాన్ని క్షమించడు. ఈ పాపం నుండి మనం రక్షింపబడ్డామంటే నిస్సందేహంగా ఇహ పరలోకాల సాఫల్యాన్ని పొందుతాం. మరి సోదరులారా, చాలా చక్కటి విషయాలు మీ ముందుకు వచ్చాయి. దైవాన్ని గురించి, వాస్తవమైనటువంటి దైవ భావన, ఖురాన్ మరియు ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల వెలుగులో చాలా చక్కటి విషయాలు మన ముందుకు వచ్చాయి. దైవాన్ని ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ మీకు, నాకు, మనందరికీ కూడా సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని, సత్యాన్ని అనుసరించే భాగ్యాన్ని ప్రసాదించాలని, అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. ఓ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.